మా లైఫ్ ఇన్ ఏ క్రైస్ట్ ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో నేను బైబిల్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ రాశారు, వేటి మీద రాశారు, రాయడానికి ఎంత టైం పట్టింది, ఏ భాషలో రాశారు లాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బైబిల్ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో మత గ్రంథం ఉంటుంది. క్రైస్తవుల గ్రంథమే ఈ బైబిల్. అంతేకాదు, ఈ బైబిలే ప్రపంచం మొత్తంలో ఎక్కువగా సేల్ అయ్యే బుక్ అని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు 1995లో ఒక సర్వే చేసి తెలుసుకున్నారు. అయితే బైబిల్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులోకి ఎక్కిందన్నమాట. అంతలా ఏముంది ఇందులో? అసలు ఈ బైబిల్ని ఎవరు రాశారు? బైబిల్ని 40 మంది రచయితలు రచించారు. ఇందులో 66 పుస్తకాలుంటాయి. ఈ 66 పుస్తకాలన్నింటిలో 1189 అధ్యాయాలున్నాయి. ఈ 1189 అధ్యాయాలలో 31,084 వచనాలు ఉంటాయి. ఏంటి, 40 మంది రాశారా? వాళ్ళంతా ప్రొఫెసర్స్ లేదా టీచర్సే కదా. అలాంటి వాళ్ళు రాస్తేనే కదా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. అందుకే గిన్నిస్ బుక్లో కూడా ఎక్కింది. నిజమేనా? కాదు, దీన్ని ప్రొఫెసర్సో లేక టీచర్సో రాయలేదు. బైబిల్ని రచించిన ఈ 40 మంది రచయితలు డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన వారు. అంటే కొంతమంది జాలర్లు, డాక్టర్లు, రాజులు, శాస్త్రులు, పశువులను కాచేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకొంతమంది చదువు రాని వాళ్ళు. ఇలా ఎంతో మంది ఈ బైబిల్ని రచించారు. బైబిల్ని రాయడానికి మొత్తం 1500 సంవత్సరాల టైం పట్టింది. బైబిల్ని ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో రాశారు. బైబిల్ని ఇప్పటి వరకు 2000 భాషలలో ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పటి వరకు 6 బిలియన్ బైబిల్ కాపీస్ అయితే ప్రింట్ చేశారు. ఏంటి, చదువు రాని వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారా? అయితే వారి ఊహలకు తగ్గట్టు కల్పన కథల్ని రాశారా? కాదు, బైబిల్ని రాసింది 40 మంది రచయితలైనా వారిని ప్రేరేపించి వారి చేత రాయించింది ఆ దేవుడే. ఏంటి, దేవుడా? అదెలా? చెప్తాను, విను. 2 తిమోతికి రాసిన గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలను చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉద్దేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అలాగే 2 సమూయేలుకు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోటనున్నది. అలాగే పేతురుకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అలాగే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అని ఉంటుంది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? బైబిల్లోని మాటలు దైవ ప్రేరేపితములు. అవి మనుషుల ఊహలు కాదు, మనుషుల మాటలు కాదు అని. అంటే బైబిల్ అనేది దేవుడే స్వయంగా తను ఏర్పరచుకున్న వారితో వ్రాయించాడు అని మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ బైబిల్ని దేని మీద రాశారు? ఇప్పుడు మనకున్నట్టు పేపర్స్ అప్పట్లో లేవు కదా. అందుకే చిట్టుతో తయారు చేసిన ఒక పలుచని కాగితం లాంటి వాటి మీద రాసేవారు. వీటినే పాపిరస్ అంటారు. అలాగే చర్మపు చుట్టలు, మట్టి అచ్చులు, రాతి పలకలు, కోడెక్స్, జంతు చర్మముల మీద రాసేవారు. వీటినే బైబిల్ వ్రాత ప్రతులు అంటారు. అంటే బైబిల్ని వ్రాయడానికి ఉపయోగించే మెటీరియల్స్ అన్నమాట. సరే, మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి పేరు పేరెంట్స్ పెడతారు. మరి బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ బైబిల్ అనే పదం బిబ్లియా అనే గ్రీకు వర్డ్ నుంచి వచ్చింది. బిబ్లియా అంటే బుక్స్ అని అర్థం. సో బైబిల్ కొన్ని పుస్తకాల సముదాయం కాబట్టి దీనికి బైబిల్ అనే వర్డ్ని పెట్టారు. ఇది యూదుల అత్యంత పవిత్రమైన గ్రంథం కాబట్టి హోలీ బైబిల్ అని పిలుస్తున్నారు. అంటే పరిశుద్ధ పుస్తకం. ఈ బైబిల్ మొదటి నుంచి ఎలా ఉందో అలానే ఇప్పుడు ప్రింట్ చేశారా? లేదు, పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు, అపోక్రిప్స్ 14 పుస్తకాలు ఉండేవి మొదట్లో. కానీ బైబిల్ నుంచి ఈ అపోక్రిప్స్ 14 పుస్తకాల్ని తొలగించారు. ఎందుకంటే
ఆ 14 పుస్తకాల్లో దేవుని గురించి ఉండదు. సో పాత నిబంధన 39 పుస్తకాలు ప్లస్ కొత్త నిబంధన 27 పుస్తకాలు కలిపి 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల సముదాయం కలిగిన బైబిల్ను అధ్యాయాలుగా బిషప్ స్టీఫెన్ ల్యాంగ్టన్ క్రీస్తు శకం 1238లో డివైడ్ చేశారు. ఆ తర్వాత రాబర్ట్ స్టీఫెన్స్ క్రీస్తు శకం 1551లో ప్రతి అధ్యాయంలో గల వాక్యాలను వచనాలుగా డివైడ్ చేశారు. అది సరే, నాకొక డౌట్ వచ్చింది. ఈ బైబిల్ని ఎప్పుడు రాశారు? ఈ బైబిల్ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని 1200 నుంచి 160 BC మధ్యలో రాశారు. కొత్త నిబంధనను 1st సెంచరీలో రాశారు. ఏంటి, అన్నేళ్ల క్రితం రాశారా? అంటే వాటిని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా దాచిపెట్టారా? ఎప్పుడో రాసినవి కదా, ఎలా ఇంతకాలం ఉంటాయి? ఒరిజినల్ గా రాసిన వాటికి ఇప్పుడు బైబిల్కి కరెక్ట్ గా ఒక పళ్ళు కూడా పోకుండా ఉంటుందా? ఇది ఇంపాసిబుల్. అది పాసిబులే, ఎందుకంటే ఎప్పుడో రాసిన బైబిల్స్ అయినా అవి ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో ఆ ఒరిజినల్ బైబిల్ ప్రతులు మనకి దొరుకుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్స్ ప్రింటెడ్, బట్ ఎవరైతే ఆ బైబిల్స్ ని తమ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో రాశారో ఆ ఒరిజినల్ పుస్తకాలు దొరికిన ప్లేసెస్ ని ఇప్పుడు మనం చూద్దాం. సెయింట్ క్యాథరిన్ చర్చ్ దగ్గర, డెడ్ సీ దగ్గర ఉన్న కుమ్రాన్ కేవ్స్ లో, గుహద్వారం దగ్గర మట్టి కుండలో చర్మపు చుట్టలలో అనేక బైబిల్ ప్రతులు మనకి దొరికాయి. అంతేకాదు, నువ్వన్నట్టు ఆ బైబిల్ ప్రతులకు ఇప్పుడున్న బైబిల్కి ఒక్క పళ్ళు కూడా పోకుండా అంత కరెక్ట్గానే ఉంది అని ప్రూవ్ చేయబడింది. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో లూకా 17వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాసి ఉంటుంది: ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభం అని. వావ్, చాలా బాగుంది. బైబిల్ ఒక సూపర్ బుక్ అన్నమాట. అది సరే, ఇంకొక డౌట్. నువ్వు ఇందాక బైబిల్ని ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో రాశారు అన్నావు కదా, అక్కడ తెలుగు భాష మాట్లాడారు కదా, మరి ఈ బైబిల్ని మొట్టమొదట ఏ భాషలో రాశారు? ఈ బైబిల్ని హిబ్రూ, అరామిక్, గ్రీకు భాషలలో రాశారు. అది సరే, అసలు ఈ పాత నిబంధన, కొత్త నిబంధన అంటే ఏంటి? ఈ పాత నిబంధనలో సృష్టి ఆరంభం నుంచి యేసుక్రీస్తు పుట్టక ముందు వరకు గల ప్రతి దానిని గురించి ఈ పాత నిబంధన వివరిస్తుంది. ఇందులో 39 పుస్తకాలుంటాయి. దీని హిబ్రూ, అరామిక్ భాషల్లో రాశారు. కొత్త నిబంధన అంటే న్యూ టెస్టిమెంట్, ఇందులో 27 పుస్తకాలుంటాయి. దీనిని గ్రీకు భాషలో రాశారు. ఇందులో యేసు ప్రభు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టారు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చెప్పిన ఎన్నో మాటలు, ఆయన మరణం, పునరుద్ధానం, ఆయన శిష్యులు చేసిన అనేక గొప్ప కార్యాలు, అలాగే క్రీస్తు రెండవ రాకడ నుంచి ఈ భూమి చివరి రోజుల్లో ఏం జరుగుతుందో ప్రతి దానిని గురించి ఇది వివరిస్తుంది. అసలు ఈ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఏముంటాయి? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? పాత నిబంధనలో 5 ధర్మశాస్త్రాలు ఉంటాయి. అవి ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు ఉంటాయి. అలాగే 12 చరిత్రలు ఉంటాయి. అవి యెహోషువ నుంచి ఎస్తేర్ వరకు ఉంటాయి. జ్ఞానం గురించి కూడా ఉంటుంది, యోబు నుంచి పరమగీతము వరకు. అలాగే పెద్ద ప్రవక్తలైన యెషయా నుంచి దానియేలు వరకు, చిన్న ప్రవక్తలైన హోషియా నుంచి మలాకీ వరకు ఉంటుంది. అలాగే కొత్త నిబంధనలో మత్తయి నుంచి యోహాను వరకు 4 సువార్తలు ఉంటాయి. అలాగే అపోస్తుల చరిత్ర గురించి ఉంటుంది. పౌలు రాసిన పత్రికలు. పౌలు దేవుని సువార్తను అనేక పట్టణాలకు పత్రికల రూపంలో రాశాడు. అవి రోమియోలకు నుంచి హెబ్రీల వరకు ఉంటుంది. మిగిలిన పత్రికలు యాకోబు నుంచి యూదా వరకు ఉంటుంది. అలాగే ప్రవచనం గురించి కూడా ఉంటుంది. ప్రవచనం అంటే జరగబోయే దాన్ని ముందుగానే చెప్పేది. ఈ ప్రవచనంలోనే ప్రకటన గ్రంథం గురించి ఉంటుంది. ఈ భూమి చివరి రోజుల్లో ఎలా ఉండబోతుందో ముందుగానే ఈ గ్రంథంలో మనకి కనిపిస్తుంది. ఏంటి, లాస్ట్ రోజుల్లో ఏం జరుగుతుందో ముందుగానే ఉందా? వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ ఈ బైబిల్ తెలుగులో ఉన్నట్టే హిబ్రూ భాషలో కూడా ఉందా? లేదు, హిబ్రూ భాషను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అందులో మొదటిది తోరా. ఇందులో మోషే రాసిన ఆదికాండము నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు ఉంటుంది. రెండవది నేవిం అంటే ప్రవక్తలు. ఈ నేవింని 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి ముందు ప్రవక్తలు, రెండోది తరువాతి ప్రవక్తలు. ముందు ప్రవక్తలైన ఇందులో యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజుల గురించి ఉంటుంది. తరువాతి ప్రవక్తలలో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, హోషియా, యావేలు, ఆమోసు,
ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి గురించి ఉంటుంది. 4వది కేతువిం అంటే రచనలు. ఇందులో కీర్తనలు, సామెతలు, యోబు, పరమగీతం, రూతు, విలాపవాక్యములు, ఎస్తేర్, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతముల గురించి ఉంటుంది. ఇందాక బైబిల్ని 40 మంది రచించారు అని చెప్పావు కదా, ఈ 40 మందికి పేర్లు లేవా? వాళ్ళు పేర్లు, ఎవరెవరు ఏం చేసేవాళ్ళో చెప్పు, తెలుసుకోవాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చెప్తాను. రాజులైన దావీదు, సొలొమోను, పండితుడైన మోషే, ప్రవక్తలైన యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, సమూయేలు, నాతాను, గాదు, హోషేయ, యోవేలు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. అలాగే జాలర్లైన పేతురు, యోహాను, యాకోబు, యుద్ధవీరుడైన యెహోషువ, రాజాధికారాలు కలిగిన దానియేలు, నెహమ్యా, శాస్త్రి అయిన ఎజ్రా, పశువుల కాపరైన ఆమోసు, వ్యవసాయం చేసే హబక్కూకు, వేదాంతి అయిన అపోస్తులుడైన పౌలు, వైద్యుడైన లూకా, క్రీస్తు శిష్యులైన యూదా, మార్కు, ఇలా వీరంతా రచించారు. వావ్, రాజుల నుంచి జాలర్ల వరకు ఉన్నారా? భలే ఉంది. అసలు ఈ బైబిల్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? బైబిల్ ద్వారా మనం ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయ విధులు, చరిత్ర, పద్యము, కీర్తనలు అంటే దావీదు దేవుని స్తుతించిన విధానము, ప్రతి ఒక్కరూ ఎలా స్తుతించాలి, అలాగే సామెతల ద్వారా జ్ఞాన సూక్తులు మరియు సువార్తలు, పత్రికలు, దర్శనములు, ప్రవచనములు, ప్రార్థనలు, వంశావళులు, ఇలా వీటన్నిటి గురించి మనం తెలుసుకోవచ్చు. నాకు ఇంకొక డౌట్, బైబిల్ని మొదటలో గ్రీక్, అరామిక్, హిబ్రూ భాషల్లో రాశారు అన్నావు కదా, ఈ భాషలు ఎవరివి, ఎక్కడ మాట్లాడతారు చెప్పు. సరే, మొదటగా హిబ్రూ భాష గురించి చూద్దాం. ఇది యూదుల యొక్క మదర్ టంగ్ అంటే మాతృభాష. పాత నిబంధన చాలా వరకు హిబ్రూలోనే రాయబడింది. లేఖనములు అంటే మోషే రాసిన 5 కాండములను హిబ్రూలోనే రాశాడు. ఇక్కడి నుంచి అనేక మంది ఈ పాత నిబంధనను హిబ్రూ భాషలో రాశారు. హిబ్రూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారు. రాసిన విషయాన్ని నిలువుగా వరుసలుగా అరేంజ్ చేస్తారు. ప్రతి అక్షరం కింద కొన్ని చుక్కలు, కొమ్ములను ఉపయోగిస్తారు. 2వది అరామిక్. ఇది యేసుక్రీస్తు మాట్లాడిన భాష. సిరియా మరియు ఆ చుట్టుపక్కల ప్లేసెస్లో కూడా ఇప్పటికీ ఈ భాషను మాట్లాడుతున్నారు. యూదులు బబులోను దేశం చెరలోకి వెళ్ళినప్పుడు ఈ అరామిక్ భాషను మాట్లాడారు. పాత నిబంధనలో ఇర్మియా, ఎజ్రా, దానియేలు, అలాగే కొత్త నిబంధనలో కొన్ని అధ్యాయాలను ఈ అరామిక్ భాషలోనే రాశారు. 3వది గ్రీకు. కొత్త నిబంధనను 90% గ్రీకు భాషలోనే రాశారు. గ్రీకులో కాపీస్ని రాసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేసేవాళ్ళు. అవి 1 అక్షరములు కలిపి ఒకే వరుసలో స్పేస్ లేకుండా ప్రక్క పక్కనే రాసేవారు. ఇలా రాయడాన్ని యున్సియల్ అంటారు. 2వది అక్షరములు గొలుసు కట్టుగా పదాల మధ్య స్పేస్ ఇచ్చి రాస్తారు. ఇలా రాయడాన్ని మినుస్కుల్స్ అంటారు. అసలు ఈ హిబ్రూ, గ్రీక్, అరామిక్ భాషల్లో ఉన్న బైబిల్ తెలుగులోకి ఎలా వచ్చింది? 1727లో జర్మన్ లూథరన్ మిషనరీకి చెందిన బెంజమిన్ షూల్జ్ తెలుగులో కొత్త నిబంధనని, 1732లో పాత నిబంధనని ట్రాన్స్లేట్ చేశారు. 1742లో జర్మన్కి చెందిన ఫిలిప్ ఫెబ్రియస్ తెలుగులోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. 1795లో స్కాటిష్ అధికారి అయిన కెప్టెన్ జేమ్స్ డాడ్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. 1805లో విలియం కేరీ గ్రూప్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. 1812లో ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్కి గురయ్యి ట్రాన్స్లేట్ చేసిన ప్రతులన్నీ కాలిపోయాయి. తిరిగి మళ్ళీ 1818లో కొత్త నిబంధనను మళ్ళీ ట్రాన్స్లేట్ చేశారు. 1821లో పంచకాండములు అంటే మోషే రాసిన ఆదికాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ప్రింట్ చేశారు. 1854లో పాత నిబంధన మొత్తాన్ని ప్రింట్ చేశారు. 1857లో తొలి సంపూర్ణ బైబిల్ అంటే పాత నిబంధన, కొత్త నిబంధనలతో కలిపి మద్రాస్ ఆక్సిలరీ వారు ప్రింట్ చేశారు. 1911లో తెలుగు బైబిల్కు కొన్ని సవరణలు చేశారు. 1953లో తెలుగు బైబిల్కు ఇంకొన్ని సవరణలు చేశారు. వావ్, బైబిల్ చరిత్ర, దానిలోని విశేషాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఈ రోజు నుంచి నేను కూడా బైబిల్ చదువుతాను. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. సో ఇది గైస్ ఈ రోజుటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
ప్రతి ఒక్కరూ దేవునిలో బలపడడానికి, బైబిల్ని క్షుణ్ణంగా చదవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న మా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్స్ అండ్ గ్రూప్స్ని ఫాలో అండ్ జాయిన్ అవ్వండి. మా లైఫ్ ఇన్ ఏ క్రైస్ట్ వెబ్సైట్లో మీకు తెలుగు క్రిస్టియన్ లిరిక్స్, బైబిల్ స్టోరీస్, డైలీ వర్సెస్ ఇలాంటివి మరెన్నో మీరు మా వెబ్సైట్లో పొందగలరు. ఇప్పటి వరకు మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానాలు కలగాలని, ప్రతి అవసరత నెరవేరాలని దేవుడి నామం పేరిట కోరుకుంటున్నాము. ఆమెన్. ప్రైజ్